ఎవరైతే JNTH కింద చదువుతా ఉన్నారో బీటెక్ వాళ్ళైనా బీఫార్మసీ వాళ్ళైనా వీళ్ళందరికి కూడా వచ్చేసరికి ఒక మంచి గుడ్ న్యూస్ అండి. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియోకి హైప్ ఉంది. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఇక మీ అందరికి కూడా రీఎంబర్స్మెంట్ అనేది వీళ్ళు 4 విడతల్లో వేయడానికి అయితే వీళ్ళు ఇచ్చేశారు. అంటే కాలేజీకి వేయటం కాదు, మీకు డైరెక్ట్ గా అన్ని కేటగిరీ వాళ్ళకి అందరికి స్టూడెంట్స్ కి వాళ్ళ అకౌంట్ లోనే వేస్తారు. 12 రోజుల్లోనో వారం రోజుల్లోనో గనక మీరు కాలేజీలో గనక మనీ పే చేయనట్టయితే దానికి సంబంధించిన ఫైన్ అనే విధానం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి విధి విధానాలు రిలీజ్ చేశారు. ఒకటి ఆగస్టులో, ఒకటి డిసెంబర్లో, ఇంకోటి ఫిబ్రవరిలో, ఇంకోటి తర్వాత మీకు తెలియదు కాదు మార్చి ఏప్రిల్లోనే రిలీజ్ చేస్తారు. 4 విడతలుగా రిలీజ్ చేస్తారట. సో ఇక మీరు కాలేజీలో కట్టుకోవడమే. అయితే దీనికి రిక్వైర్మెంట్ చెప్పారు, 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 2.5 లక్షల లోపు ఉండాలి. ఇక మీకు ఆధార్ కార్డు కానీ, ఇక మీరు అప్లై చేసే రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ నేమ్స్ అనేవి ఆధార్ కార్డు ప్రకారం, సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ తో సహా. లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ లో కూడా, రేషన్ కార్డులో కూడా అలా లేకపోతే మీ రియంబర్స్మెంట్ రిజెక్ట్ అవుతుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, దీంట్లో ఈ స్టూడెంట్స్ కి వచ్చేసరికి సర్టిఫికెట్లు వీళ్ళు ఆపడానికి లేదు, ఖచ్చితంగా అయితే కాలేజీ వాళ్ళు వసూలు చేయడానికి లేదు, మీరు సర్టిఫికెట్లు ఇచ్చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓవరాల్ గా ఇది మంచి గుడ్ న్యూస్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.